హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బద్రీనాథ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయనగరం. సో ఆల్రెడీ మీకు thumbnail అయితే చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో ఏం లేదు, ఈ రోజు మనం విజయనగరం నుంచి అయితే ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో తెలుసు కదా, ఇక్కడ నుంచి అయితే అప్రోక్స్ 1100 km అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ అయితే మన బైక్ ఉంది కదా, సో మన బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎప్పుడు మన రైడ్ కి స్టార్టింగ్ పాయింట్ తెలిసే ఉంటది కదా మీకు. సో మన విజయనగరం అమ్మవారి టెంపుల్ గుడి అనమాట. సో ఇక్కడ నుంచి మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అమ్మవారి టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. సో ఓపెన్ చేసినంత వరకు వెయిట్ చేసి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మనం అయితే బయలుదేరుతున్నాం. సరే, మన బైక్ లుక్ అయితే చూసాం. సో మన బైక్ చూసుకున్నట్టయితే, సో మన యాత్ర స్టార్టింగ్ కి హనుమాన్ అయితే శంఖం ఊది పూనిస్తున్నాడు అనమాట. సో ఏదైనా అతనే కదా ముందు నడిపేది. అండ్ పైన మన ఛానల్ లోగా సో దిస్ ఇస్ మై బైక్ అండ్ లగేజ్ బ్యాక్ మన లోగో అయితే చేపించా. సో చూసారు కదా, మన బైక్ అయితే ఇలా ఉంది. ఈ రైడ్ కి నేను, నాతో పాటు ఇంకా మా ఫ్రెండ్ సాయి కూడా వస్తున్నాడు అనమాట, మా క్లాస్మేట్. సో హాయ్ చెప్పు. హాయ్ ఎవరీవన్. అది ఇంకా మీ ఇద్దరం ఇంకా ఇక్కడ నుంచి కలిసి కుంభమేళాకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈ కుంభమేళ యాత్ర దిగ్జయమ శ్రీ పైడిమాంబదేవి కరుణాకరాక్షాయామృతనవాది ఏపీ 402993 సందర్భాల మూర్తాలు చేయకండి. వెళ్ళండి. గైస్ ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అయితే మనం స్టార్ట్ అయితే అయిపోదాం. ఎందుకు అవసరం మీకు ఆపోజిట్ వచ్చుకున్నారు ఇద్దరు. ఎంత బాగా కవర్ అయ్యి ఉంటే మధ్యలో దూరిపోతున్నారు. బాగుంటాయి లారీ వాళ్ళు. గైస్ ఫైనల్లీ ఒడిస్సా బోర్డర్. సో మనం ముందైతే ఉంది ఒక 2 meters లో అయితే ఒడిస్సాలోకి ఎంటర్ అయిపోతాం. నైట్ స్టే అయితే రాయ్పూర్లో ఉందనుకుంటున్నాను. సో చూసారా, 474 km. నెక్స్ట్ ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ రేట్ 102 రూపీస్ ఉంది. ఆఫ్టర్ 400 km నాన్ స్టాప్ రైడ్ తర్వాత అయితే గోడపల్లి అనే విలేజ్ లో అయితే ఆగడం జరిగింది. సో చూస్తున్నారు కదా మన ఎదురుగా మిల్లు. సో సాయి అయితే ఫేస్ వాష్ చేసుకుందామని వెళ్ళాడు. ఈ రోజుకి మన మిల్ అయితే ఇది రైస్, పప్పు, కాలీఫ్లవర్ కర్రీ అండ్ ఆలివ్ ఫ్రై. సో మిల్ అయితే చూసారు కదా. సో ఇంకా తినేసి మనం రాయ్పూర్ అయితే స్టార్ట్ అయిపోయాం. 170 km రాయ్పూర్ అయితే ఉంది. రాయ్పూర్ వరకు సేమ్ ఇదే రూట్ లో అయితే వెళ్ళాలంట. ఇక్కడ లేడు, మొత్తం అంతా అడవి రూట్. 170 km. ఇందాకలో మనం లంచ్ చేసాం కదా, లంచ్ చేసిన దగ్గర నుంచి ఇలా ఉంది రోడ్డు అయితే మొత్తం ఖాళీ. ఈరోజు నైట్ ఎలా అయినా రాయ్పూర్ క్రాస్ చేసేస్తాం. ఇంకా రాయ్పూర్కి 150 km అవుతుంది, 146 km. ఎలా అయినా నైట్ కల్లా రాయ్పూర్ దాటి వెళ్ళిపోవాలి. మ్యాక్స్ ఈరోజు 600 కవర్ చేస్తే రేపు మార్నింగ్ మనం 500 కవర్ చేసేయాలి రేపు. సో రేపు ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచి ఇంకా స్టార్ట్ చేస్తే సరిపోతుంది. చూసారా, మొత్తం ఎవరు లేరు అసలు. ఏదో అక్కడక్కడ బైక్స్ వస్తున్నాయి, అక్కడక్కడ అంతే. మొత్తం రోడ్ అయితే ఫుల్ ఖాళీ. ఆఫ్టర్ 12 hours నాన్ స్టాప్ రైడింగ్ తర్వాత ఇప్పుడైతే ప్రెజెంట్ మనం బిలాస్పూర్ హైవేలో అయితే. సో బ్యాక్ సైడ్ ఒక డాబా ఉంది కదా, పంజాబీ డాబా, దగ్గర తాగామన్నమాట. ఫుడ్ ఇక్కడ తిందామా లేదంటే ముందుకు వెళ్దామా అని. ఇంకా మన ప్రయాగరాజ్ చేరుకునేసరికి 551 km అయితే ఉంది. సో ఇంకొక 50 km ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయి ఇంకా ఒక 500 kmకి మార్నింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటి దగ్గర 577 వచ్చేసాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టెమ్రీ. ఈ రోజు మనం ప్రయాగరాజ్ రైడ్ లో డే 2 లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ అయితే ఇది జియో పెట్రోల్ బంక్. నైట్ అయితే స్టే ఇక్కడే చేసాం. చూపిస్తుంది కూడా. అక్కడ ఒక టెంట్ ఉంది, అది టెంట్ షెడ్ ఉంది. అక్కడ ఇద్దరికి కలిపి 100 రూపాయలు ఇస్తే ఒక బల్ల ఇచ్చారు, దాని మీద పడుకున్నాం. చలి అయితే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు టైం అయితే 5:33 అయితే అవుతుంది టైం. ప్రయాగరాజ్ మనం ఈవినింగ్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4:30 అయితే అవుతుందని గూగుల్ టైం అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అప్రాక్స్ గా 525 km అయితే ఉందన్నమాట ప్రయాగరాజ్ కి. నాన్ స్టాప్ 150 km తర్వాత ఇక్కడైతే ఘాట్ రోడ్ వచ్చింది. సో ఘాట్ రోడ్ లో పక్కనైతే ఆగి కంచేపు ఒక చిన్న బ్రేక్ అనమాట. ఆ రోడ్డు మాత్రం NH 130C అంట. ఒక చండాలరా బాబు. నిన్న 600 km తీసిన ఆ పెయిన్, బ్యాక్ పెయిన్ రానిది
జస్ట్ ఒక 20 km అదే రోడ్లో తీసాం. బాబా చెత్త మొత్తం ఈ రైడ్లో నా రోడ్ అయితే పరమ చెత్త. ఇంకా ఈ రోడ్ అయితే ఇంకా సూపరే, పర్లేదు, అంత బాగానే ఉంది. దగ్గర రావడానికి గంట పట్టి బాగేజ్ అనే ఒక చిన్న విలేజ్ లో అయితే ఆగామన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి ఒక 350 km అవుతుంది. ఇంకా బ్రష్లు అయితే ఏం చేయలేక తెల్లవారు మార్నింగ్ 5:30కే లేచి బయలుదేరి ఇప్పుడు నాన్ స్టాప్ ఒక 200 km అయితే వచ్చామన్నమాట. సో ఇక బ్యాక్ సైడ్ అయితే బైక్ ఉంది కదా, ఆ వెనకాల హోటల్ ఉంది. ఇంక ఇప్పుడైతే ఒక బ్రష్ బ్రష్ చేసి తినేసి మళ్ళీ ఇంకొక 300 km చక్కగా వెళ్ళిపోవడమే. ఇక్కడ నేను తిన్న రెస్టారెంట్ అయితే ఇది. సో ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఇడ్లీ అండ్ దోశ కూడా ఉంది. భయ आपका नाम क्या? आजाद नंदा. ఓకే బాయ్. ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం గైస్. ఫైనల్లీ మనం మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇంకా చెప్పక ఇందాకనే ఫుల్గా చైన్కి ఫుల్ మొత్తం డస్ట్ పట్టిస్తుందని. సో బ్యాక్ సైడ్ షాప్లో అయితే మోర్చుల్ గేర్ ఆయిల్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనం ఎప్పుడు చైన్కి గేర్ ఆయిల్ ఒకటే వాడతాం. ఇది చైన్ కండిషన్ అయితే చూసారు కదా, మొత్తం ఫుల్ డస్ట్ పట్టిస్తుంది అనమాట. ఒకసారి లైట్గా బ్రష్ తోటి క్లీన్ చేసి ఈ గేర్ ఆయిల్ అయితే వేసేద్దాం. మరీ ఎక్కువ ఏం క్లీన్ చేయట్లేదు, బయట నార్మల్ డస్ట్ ఇది ఎక్కువ ఉందని డస్ట్ ఒకటే దులుపుతున్నాను. నార్మల్గా అయితే మొత్తం ఇంకో ఫుల్ వీడియో అయితే పెడతాను, ఇంకోటి చైన్ ఎలా క్లీన్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు చూడండి, కొంచెం చైన్ అయితే కొంచెం నీట్గా ఉంది. ఇప్పుడైతే మనం గేర్ ఆయిల్ అయితే వేసేద్దాం. మేము ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి ఇంకా మన డెస్టినేషన్ చేరుకోవడం ఇంకా 300 km అయితే ఉందన్నమాట. గైస్ జస్ట్ మనం మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవ్వగానే బ్యాక్ సైడ్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆ రోడ్లో అలా వెళ్తుంటే ఈ పక్కన టెంపుల్ అయితే కనిపించింది. అదే శ్రీ వీరటేశ్వర టెంపుల్ అంట. సో ఇది 11th centuryలో అయితే కన్స్ట్రక్షన్ చేసిన ఇక్కడ అయితే ఉంది టెంపుల్ తాలూకా హిస్టరీ అంతా. సో ఇంకా మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా బాగుంది, కొంచెం చూడగానే అట్రాక్షన్గా కనిపించింది. వెంటనే బండి ఆపిస్తాను నేను. బండి ఆపేసి బండి బయట ఉంది, మనం లోపలికి వస్తాం. సో వీళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ అనుకుంటా, వీళ్ళందరూ వచ్చారు. ఇదిగోండి టెంపుల్లోకి అయితే మనం వెళ్తున్నాం. సో ఫ్రంట్ ఇదంతా తిరిగిపోయింది, వీళ్ళు నార్మల్ రీకన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. బయట నంది విగ్రహాలు, ఇక్కడ శిరస్సులు అయితే లేవు. ఇది మొత్తం కొంచెం అక్కడక్కడ అయిపోయి మొత్తం. గైస్ ఈ టెంపుల్ని కల్చూరి యువరాజు మహారాజ దేవ ఆయన కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో చిక్కుడులు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇవన్నీ. టెంపుల్ అయితే చాలా అంటే దూరం నుంచి చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట. సో ఈ టెంపుల్ని అప్పుడు ఆ మహారాజా దేవ ఆయన గురువు గారు అయిన అతనికి గిఫ్ట్గా ఇచ్చారంట. సో చూసారా, సో ఈ గుడిలో ఉన్న కొన్ని స్టిల్స్ అయితే అలా ఉన్నాయి. చిక్కుళ్ళు అయితే చాలా బాగున్నాయి. అప్పట్లోనే మరి ఎన్ని రోజులు పెట్టి చెక్కారో తెలియదు, కానీ మొత్తం టెంపుల్ అయితే 70 feet అది. చూసారా ఎంత హైట్ అయితే ఉందో. సో టెంపుల్ అయితే చూసారు కదా, నాకైతే చాలా నచ్చింది. అంటే దూరం నుంచి అలా రోడ్డు పైన వెళ్ళిపోతుంటే అట్రాక్షన్గా కనిపించింది. సో దగ్గరికి వచ్చి చూస్తే ఇంత చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. సో ప్రజెంట్ అయితే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ అంతా స్థిబిలావస్థకి చెందింది అంటారు కదా, అంతా పడిపోతుంది అనమాట. అక్కడ పెద్ద గోపురం కూడా చిన్న వాలిపోయింది, చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఏదైతే చూపించా కదా 70 feet గోపురం అని, సో ఈ గోపురం కూడా చిన్నది వాలిపోయింది అటు అండి. ఇది వాలిందనమాట ఇలాగా, ఏదైతే స్ట్రైట్గా ఉందో స్ట్రైట్ నుంచి ఇటువైపు ఇలా వాలింది ఈ డౌన్.
ఇదిగోండి స్ట్రైట్ ఇప్పుడు పెట్టా, మీకు అనిపిస్తుంది. ఇటు వెనక్కి అయితే వాలిపోయింది. మొత్తం కింద రాళ్ళని అణిగిపోయాయి, కిందకి దిగిపోయాయి. మధ్యప్రదేశ్లో వాళ్ళ కపుల్స్ ఎవరైనా న్యూలీ మ్యారీడ్ అయిన పీపుల్కి స్టార్టింగ్లో ఉన్న అదే ప్రెగ్నెన్సీ రాకపోతే ఇక్కడ శివలింగం ఉన్నది కదా, సో శివునికి అయితే పూజ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయితే కలుగుతుందంట అక్కడ. అలా అనేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో ఇప్పుడైతే తెలిసింది, అది చిన్న ఇన్ఫర్మేషన్. సో బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే చెప్పారు. సో వస్తున్న రూట్లో అయితే ఇక్కడ సోను ధాబా అని ఉంది. సో సోను ధాబాలోకి వెళ్ళి ఒక రోటీ, దాల్ తడక ఇంకా అవన్నీ తినేసి బయలుదేరిపోవడానికి రెడీగా ఉన్నాం. సో ఒక ఫుల్ అయితే నింపిస్తాను అనమాట బటర్ మిల్క్. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మన బండిని చక్కగా నీళ్ళలో పార్క్ చేసాం. సరే ఇంకా ఆడు లోపల బ్యాగ్స్ ఎత్తుకుంటున్నాడు, హెల్మెట్స్ అవన్నీ రెడీ చేసి ఇంకా బండితోటి చెక్ చేయడం. ఇంకెక్కడ స్టాప్ లేదు. నైట్ డైరెక్ట్గా ఈవినింగ్ ఏ టైం అయినా కూడా వెళ్ళిపోవాల్సింది ప్రయాగరాజ్కి. మరి ఇంకెక్కడ ఆగేది లేదు. ఇక్కడ లొకేషన్ బాగుందని బాన్సాగర్ డ్యామ్ అంట. సో ఇక్కడ లొకేషన్ బాగుందని ఆగాం. ఇక్కడ ఒక బ్రో అయితే కనిపించాడు లోకల్. భయ ఆ నామ్ క్యా? मेरा नाम पंकज. పంకజ్ భాయ్. సో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ ఎంపీ అదే వాళ్ళు కొంచెం బాగోరు, మంచి మనుషులు ఉంటారు, చెడ్డ మనుషులు ఉంటారు. కొంతమంది తాగుడికి అలవాటు పడిపోయి డబ్బుల కోసం బెదిరించడం గట్ట చేస్తారు. మీరు నైట్ టైం గట్ట బయట ఉండొద్దు, ఏవైనా డాబా గట్ట ఏమైనా ఉంటే డాబా దగ్గరికి వెళ్ళి ఉండమంటున్నారు. సరే ఓకే అన్నాం. నెక్స్ట్ ఈ భయ్య రీసెంట్గా ప్రయాగరాజ్ కూడా కంప్లీట్ చేస్తారంట చెప్తున్నారు. ఒక జర్నీ వెళ్ళేసరికి ఒక 4 గంటలు పడుతుందంట. 50 km నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుందంట. అవి ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు. సో హాయ్ బుల్లు. బాయ్ ఫ్రెండ్స్. మన డెస్టినేషన్ 97 km, వారణాసి 210 km. కలిసి వెహికల్స్ అన్ని కల్పిస్తున్నాయి కదా. సో వీటిలో ఆల్మోస్ట్ సగానికి సగం అన్ని ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్ళినవే. ఆల్మోస్ట్ చాలా మంది బైక్స్ లో వస్తున్నారు, ఆటోస్ లో వస్తున్నారు, వ్యాన్స్ లో వస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే అరేలగట్ట. ఇప్పుడైతే మనం ఆ సైడ్ అయితే వెళ్ళాలి. ఫైనల్లీ రీచ్డ్ సంగం. సో మన బ్యాక్ సైడ్ అక్కడైతే ఉంది కదా, అదే సంగం. ఎంత దూరం లేదు, ఇక్కడ నుంచి ఒక 100 meters దూరంలో ఉంది. ఇదిగోండి పక్కనే అదే వాటర్. సో ఇంతవరకు ఇదిగోండి మన బండి. అవుదా చూడండి, ఇక్కడ మోనాలిసా హైలైట్ అయిపోయింది కదా. సో అలా ఈ పాప కూడా తయారైంది. आपका नाम क्या? अर्जी. आपका? గమన. ఈ పాప బాగుంది కదా, బాగుంది. వాళ్ళు సిగ్గు. అదిగోండి ఏది మళ్ళీ బాయ్. సో చూసారు కదా, చిన్న వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ 3కి అలాగా వెళ్ళి స్నానం చేద్దాం చూస్తున్నాం. ఈ వీడియో అయితే ఇక్కడతో ఇంతే. రేపు మార్నింగ్ అసలైన వీడియో అయితే చూద్దాం. రేపు ఇంకా కాశీ మహాశివరాత్రి రోజు కాశీలో ఉందామని ప్లాన్ చేస్తున్నాం. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.